నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షణం తీరిక లేకుండా అవుతోంది. తెల్లవారక ముందే మొదలయ్యే సుప్రభాత సేవ నుంచి అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ వరకు క్షణక్షణం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నా క్యూలైన్లు మాత్రం తరగడం లేదు. సోమవారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించి ఉన్నాయి. దేవదేవుడి దర్శనం కోసం తిరుమల కొండకు చేరుతున్న భక్తులను క్యూలైన్లలో రద్దీని బట్టి టీటీడీ అధికారులు కొత్తగా క్యూలైన్లలోకి రావడాన్ని తరచూ నియంత్రించాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని భక్తులు ముందుకు కదిలిన తర్వాత మళ్లీ బయట క్యూలైన్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు క్యూ కాంప్లెక్స్ బయట 2 కిలోమీటర్ల వరకు క్యూలైన్లు విస్తరించి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, 300 రూపాయల టికెట్లున్న భక్తుల దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లున్న వారికి దాదాపు 8 గంటల సమయము పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ నెలకు సంబంధించి ఆన్లైన్ కోటా విడుదల తేదీలను ప్రకటించింది. 18న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో ప్రారంభమవుతుంది. 24వ తేదీ మధ్యాహ్నం గదుల కోటా విడుదలతో ఆన్లైన్ కోటా విడుదల ముగుస్తుందని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ కోటా టికెట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటా టికెట్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ నెల ఆన్లైన్ కోటా విడుదల చేసే తేదీలను ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవకు సంబంధించిన కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను అదే రోజున అంటే 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. టీటీడీ దేవస్థానం వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వార తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణము, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు ఈ 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో 13, 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించరు. అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని భక్తులకు తితిదే విజ్ఞప్తి చేసింది. కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయ
శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువఝామున శ్రీ మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అన్నాభిషేకము నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవంలో స్వామివార్లను అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగా గల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, మళ్లీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో శ్రీనివాసరావు, స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించారు. శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహాదేవుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రము, సోమవారము మాస శివరాత్రి కూడా కావడంతో శివాలయాలు భక్తుల హర హర మహాదేవ నామస్మరణతో మార్మోగిపోయాయి. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాస మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీ మావుళ్ళమ్మకు పుట్టింటి, అత్తింటి వారుగా వ్యవహరించే అల్లూరివారు, మెంటెవారి వంశస్థులచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, శ్రీ అమ్మవారి ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉయ్యాల సేవలో పాల్గొన్నారు. అనంతరం మెంటేవారి కుటుంబీకులకు, అల్లూరి వారి కుటుంబీకులకు ఆలయ అధికారులు సత్కరించి వేద ఆశీస్సులతో పాటు ప్రసాదం అందజేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర ఆదివారం జరిగిన అగ్నిగుండ మహోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నము అగ్నిగుండము చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో పట్నాలు, బోనాలతో భక్తులు తమ మొక్కులు సమర్పించుకున్నారు. అర్ధరాత్రి నుంచి ఆలయ ఆవరణలో ఒగ్గు పూజార్లు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అగ్నిగుండాలలోని నిప్పులపై భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ నడిచి తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణము, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో గండదీపంలో నూనె పోస్తూ దీపాలు వెలిగించి శ్రీ స్వామి సేవలో తరించారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకము, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్రనామ పూజలు నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేశారు. సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కాళేశ్వరంలోని బాలాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం మాస శివరాత్రి ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామ నుంచే భక్తులు కాళేశ్వరం చేరుకుని త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసిన బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాది పూజలు చేశారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. కాలసర్పదోష నివారణ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ గాయత్రి జనప్రియ నగర్లో శ్రీ శివరామాంజనేయ ఆలయంలో త్రికూటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఋగ్వేద శృతి మౌళి విభ
भूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रियवास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकार హైదరాబాద్ మణికొండ ఖాజాగూడలోని శ్రీ కేతకి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకం ఘనంగా జరిగింది. బహుళ త్రయోదశి సందర్భంగా స్వామివారికి ప్రదోషక అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఆమదాలపల్లిలో నూతనంగా నిర్మించిన నాగవరపు ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రారంభోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. గత 3 రోజులుగా ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలం రామాలయంలోని ఉత్తర ద్వారంలో ఏడాదికోసారి రాములవారు సాక్షాత్కరిస్తారు. ఆ రోజున నాదస్వరం ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, మంత్రపుష్పము, హారతి వంటి పూజలు చేసి ద్వారదర్శన విశిష్టతపై ప్రవచించడంతో ఈ ప్రాంతం భూలోక వైకుంఠంగా మారుతుంది. చలికాలంలో మంచు పొరలను చీల్చుకుంటూ సాంబ్రాణి పొగల మధ్య ఉత్తర ద్వారంలోని తలుపులు తెరుచుకునే వేళ భక్తులు జై శ్రీరామ్ అంటూ చేతులెత్తి మొక్కుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక మండపాన్ని తొలగించే పనులు ప్రారంభించారు. ఈ మండపానికి ఉన్న భారీ ద్వారాలను యంత్రం సాయంతో చెక్కు చెదరకుండా బయటకు తీసి తరలించారు. 2010లో ఈ మండపాన్ని సుందరీకరించారు.
దీని ఎదుట సెక్టార్లను ఏర్పాటు చేసి భక్తులకు క్రతువు వీక్షించే సదుపాయం కల్పిస్తున్నారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల దీన్ని తొలగించారు. డిసెంబర్ 10 నుంచి 30 వరకు జరిగే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల నాటికి ఉత్తర భాగంలోని ప్రధాన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు కాంట్రాక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాములవారి ఉత్తర ద్వార దర్శనానికి ఆటంకం లేకుండా పనులు పూర్తి చేయాలని భక్తులు కూడా కోరుతున్నారు. నేత్రోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి జగన్నాథ రథయాత్రకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండేందుకు శ్రీక్షేత్రం యంత్రాంగమంతా ఏర్పాట్లు చేస్తోంది. నేత్రోత్సవం తర్వాత గర్భగుడిలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులనే చతుర్థామూర్తుల సన్నిధిలో అనేక గోప్య సేవలు నిర్వహిస్తారు. 15వ తేదీన శ్రీక్షేత్రంలో స్వామివారి దర్శనాలు ఉండవు. 16న రథాలపై భక్తులంతా ఆరాధ్య దైవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. గత 48 గంటలుగా వాతావరణం కాస్త మెరుగైంది. రుద్రప్రయాగ్లో సాధారణ వాతావరణం ఏర్పడింది. నదులు, వాగులు, జలపాతాలు మహోగ్ర రూపంలో ప్రవహిస్తున్నా జనజీవనం కాస్త మెరుగైంది. చార్ధామ్ యాత్రలో అవస్థల పాలైన యాత్రికులు ఆది, సోమవారాల్లో గుడారాల నుంచి బయటపడ్డారు. ఆయా క్షేత్రాల సందర్శనకు వీలు చిక్కింది. బద్రీనాథ్ ఆలయ పరిసరాల్లో అయితే దాదాపు 10 రోజుల తరువాత సూర్యుడు కనిపిస్తున్నాడు. సూర్యకిరణాలు తాకడంతో చార్ధామ్ యాత్రికులు తన్మయులవుతున్నారు. అయితే ఏ క్షణానైనా పరిస్థితులు మారవచ్చని యాత్రికులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. బద్రీనాథ్ క్షేత్రంలో తాజా పరిస్థితులు ఏమిటో మీరు చూడండి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.